మనందరి స్కూల్ డేస్‌లో పాకెట్ మనీ అంటే రూ. 5 రూ. 10 మ్యాక్స్ రూ. 20 ఇచ్చేవాళ్ళనమాట మన పేరెంట్స్. లంచ్ బ్రేక్‌లో ఏదైనా స్నాక్స్ కొనుక్కోవడానికి. అలా మన పేరెంట్స్ వాళ్ళ చైల్డ్‌హుడ్‌లో స్కూల్ డేస్‌లో ఎలా పాకెట్ మనీ ఉండేది? అప్పట్లో పాకెట్ మనీ ఎంత? మన తాతల కాలంలో పాకెట్ మనీ ఎంత? మన ముత్తాతల కాలంలో పాకెట్ మనీ అంటే ఎంత ఇచ్చేవాళ్ళు అనేది మనకు క్యూరియాసిటీ ఉంటుంది కదా! సో, ఇప్పుడు అది చూద్దామనమాట. సో, ఈ కాయిన్స్ అన్నీ నీకెక్కడివి భయ్యా అనుకుంటున్నారా? సో, మా నాన్నగారికి, మా తాతగారికి కాయిన్స్ కలెక్షన్ అనే అలవాటు ఉండేది. హ్యాబిట్ మనకిప్పుడైతే ఎలా ఉన్నాయో అలా హ్యాబిట్ అనమాట. అప్పట్లో స్టాంప్ కలెక్షన్, కాయిన్స్ కలెక్షన్ అని ఇలా ఉండేవన్నమాట. సో, అలా మా నాన్న కాయిన్స్ అన్నీ కలెక్ట్ చేసి నాకు చిన్నప్పుడు ఇచ్చారు. ఆ తర్వాత నేను కూడా కాయిన్స్ కలెక్ట్ చేశాను కానీ బట్ వాళ్ళంతగా ప్రతిదీ కలెక్ట్ చేయలే. బికాజ్ ఇప్పుడు ఉన్న కాయిన్స్ మేబీ మన ఫ్యూచర్లో మన పిల్లల కోసం మనం కూడా కాయిన్స్ని కలెక్ట్ చేసి పెట్టుకుంటామేమో. రూ. 1 అంటే ఎట్లుంటుంది, రూ. 5 అంటే ఇలా ఉంటుంది అని చెప్పి. బికాస్ చూస్తున్నాం అంతా డిజిటలైజ్ అయిపోతుంది. ఈ కాయిన్స్ అనేవి ఒక మెమరీగా మిగిలిపోయేలా ఉన్నాయి ఫ్యూచర్లో. సో, మనందరికీ తెలిసిన రూ. 1 కాయిన్ చూద్దాం ఫస్ట్. 1878లో రూ. 1 కాయిన్ ఇండియాలో ఇలా ఉండేదన్నమాట. సో, అప్పటి నుంచే రూ. 1 అనేది మనకు ఉండేది. సో, ఈ రూ. కాయిన్ తిప్పి చూస్తే మనకి విక్టోరియా ఎంప్రెస్, క్వీన్ విక్టోరియా అని మనం సోషల్ బుక్స్లో చదువుకునే వాళ్ళం కదా. సో, అప్పట్లో మనం బ్రిటిష్ కాలంలో ఉన్నాం కాబట్టి వాళ్ళ లీడర్సే బొమ్మలే ఉండేవి కాయిన్స్ మీద. ఈ కాయిన్స్ చూస్తే డిఫరెంట్ మెటల్స్తో తయారు చేశారు అప్పట్లో. కాపర్, గోల్డ్, సిల్వర్, మళ్ళీ వచ్చేసి మన బ్రాస్ ఇలాంటి మెటల్స్తో తయారు చేశారు. 1892 రూ. 1 కాయిన్ అది. ఇలాగే రూ. 1 కాయిన్ 1907కి వచ్చేసరికి మారిపోయింది. సేమ్ మనకి ఎలా మారుతుందో కాయిన్స్ అలా వీళ్ళకి మారిపోయాయి. వెనక చూస్తే కట్టప్ప కనిపిస్తున్నాడు. కట్టప్పలాగే ఉన్నాడు ఈయనైతే, మన బాహుబలిలో లాగా. ఎడ్వర్డ్ 7 కింగ్ అండ్ ఎంపరర్ అంటే మనం చదువున్నాం, రాజులకే రాజుని ఎంపరర్ అనేవాళ్ళు. సో, ఈయన కింగ్ మరియు ఎంపరర్ అనమాట. ఈ కాయిన్స్ వచ్చేసి నల్లగా అయిపోయాయి చూసారా. సేమ్ మనం కాయిన్స్ వాడంగా ఎలాగ నల్లగా అయిపోతాయో అలా అప్పట్లో వాడిన కాయిన్స్ ఇలా బాగా నల్లగా అయిపోయాయి. జార్జ్ 5 కింగ్ అనమాట ఈ కాయిన్. రూ. 1 1913లో ఇలా ఉండేది మన రూ. 1. దీని తర్వాత ఇది కూడా సేమ్ 1913దే, జార్జ్ 5 కింగ్ రూ. 1 కాయిన్. సో, ఇవన్నీ ఒకే స్టైల్లో ఉన్నాయి. దీని తర్వాత ఒక డిఫరెంట్ కాయిన్ కనిపించింది మా నాన్నగారి కాయిన్ కలెక్షన్లో. ఇది అసలు ఏ లాంగ్వేజో కూడా నాకు అర్థం కావట్లేదు. పోనీ దీని మీద రూ. 1 ఇలా ఏమైనా రాసి ఉందంటే ఏమీ రాసలేదు, మొత్తం సింబల్సే ఉన్నాయి. మేబీ అరబ్ దేశాల్లో కాయిన్స్ ఏమైనా ఇండియాలో ఉన్నప్పుడు దొరికితే పెట్టుకున్నారేమో. సో, అలాంటిది ఇంకో కాయిన్ కనిపించింది. బట్ ఈ కాయిన్లో డిఫరెన్స్ ఏంటంటే వెనక తిప్పి చూస్తే మన హైదరాబాద్ చార్మినార్ సింబల్ ఉందన్నమాట. మేబీ ఇది మొఘల్స్ టైంలో లేదా నవాబుల కాలంలో కాయిన్ అయి ఉండొచ్చు. అందుకే మనకి చార్మినార్ సింబల్ ఉంది దీని మీద. సో, ఇది ఒక స్పెషల్ కాయిన్. దీని తర్వాత ఇంక ఈ రూ. కాయిన్ మనందరికీ ఫెమిలియరే. 1990స్లో పుట్టిన వాళ్ళు, 90s కిడ్స్ ఎవరైనా దీన్ని గుర్తుపడతారు. ఈ రూ. 1తో హాజ్మోలా, జల్జీరా లాంటి ప్యాకెట్స్ కొనుక్కొని తినేవాళ్ళం. ఫేవరెట్ స్నాక్ ఆఫ్ స్కూల్ డేస్ అనమాట ఎవరికైనా 1990s కానీ 2000 కిడ్స్కి కానీ. అలాగే ఇప్పుడు రూ. 1 ఇండియా 1917 చూసారా, 50 పైస్ నేనైతే చూసా చిన్నప్పుడు. బట్ ఇది రూ. 1 సేమ్ 50 పైస్ వాల్యూయే. అప్పట్లో 1917లో మన తాతల టైంలో ఇలా ఉండేది. రూ. 1 అంటే అప్పుడు వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్ అనమాట. రూ. 1 కానీ రూ. 1 కానీ. సో, ఇది కూడా జార్జ్ 6 కింగ్ అంట. 5, 6, 7 మన సోషల్ టెక్స్ట్ బుక్స్లో చదువుకున్నట్టు ఆ కింగ్స్ పేర్లు ఉన్నాయి దీని మీద. ఇది మనకు లేటెస్ట్ 50 పైస్ కాయిన్ 2001 అంటే బై దిస్ టైం నేనైతే పుట్టాను. సో, ఇదే కాయిన్ నేను చిన్నప్పుడు చూసింది. 50 పైస్ కాయిన్ అనేది సేమ్ ఇట్లాగే ఉండేది. అప్పుడు ఆల్మోస్ట్ నేను 6th, 7th క్లాస్ చదివే వరకు కూడా 50 పైస్ కాయిన్ ఉండేది. ఇది లేటెస్ట్ 50 పైస్ కాయిన్ అనమాట. మన అందరం చూసే ఉంటాం. ఈ కాయిన్ అయితే లాస్ట్ కాయిన్ ఆఫ్ 50 పైస్ అని చెప్పొచ్చు. ఇదే లాస్ట్ 2008. దీని తర్వాత మనకి 50 పైస్ కాయిన్ అనేది ఇంకా వాల్యూ లేదనమాట, వాడకం మానేశారు. ఇప్పుడు 25 పైస్ కాయిన్ చూద్దాం. ఈ 25 పైస్ కాయిన్ అనేది మన పేరెంట్స్ టైంలో ఒక పెద్ద అమౌంట్స్, పాకెట్ మనీ, పెద్ద పాకెట్ మనీ అనమాట. 25 పైస్ ఇస్తే వాళ్ళు చాలా జాగ్రత్తగా 1 పైసా 5 పైసలు వాడుకొని పెట్టుకునేవాళ్ళు. సేమ్ మనకు రూ. 20 ఇస్తే ఎలాగో వాళ్ళకి 25 పైస్ ఇస్తే అలా అనమాట. సో, ఆ 25 పైస్ కాయిన్స్ ఒక్కటి ఇస్తే వాళ్ళకి అది ఒక దాదాపు 10 days వరకు అదే 25 పైస్ కాయిన్తో స్నాక్స్ తినేవాళ్ళు. ఈ 25 పైస్ కాయిన్ చూడండి, మన లేటెస్ట్ 25 పైస్ కాయిన్ రైనో సింబల్ ఉంది. 1988
ఈ 25 పైస్ నాకు తెలిసి మన పేరెంట్స్ బాగా చూసుంటారు. ఎందుకంటే వాళ్ళ చైల్డ్‌హుడ్‌లో ఇది మనకి 1 రూపీ ఎలాగో అలా అనమాట. సో ఈ 25 పైస్ కాయిన్స్ అయితే లాస్ట్ 2001 వరకు ఉన్నాయి నా దగ్గర కాయిన్ కలెక్షన్‌లో. సో ఇప్పుడు నెక్స్ట్ చూడబోయేది 10 పైస్ కాయిన్స్ అనమాట. సో ఇప్పుడు 25 పైస్ కాయిన్స్ ఇస్తే చేంజ్ ఇవ్వాలంటే అప్పట్లో షాప్స్లో ఇలా 10 పైస్ కాయిన్స్, ఇండియన్ గవర్నమెంట్ ఇది కూడా 10 పైస్ కాయిన్ గోల్డ్ కలర్లో ఉంది చూసారా, మేబీ బ్రాస్ కానీ కాపర్ కానీ మిక్స్ చేసి ఉంటారు ఈ కాయిన్లో. ఇది సిల్వర్ కలర్ 10 పైస్ కాయిన్ అనమాట. సో ఇది చాలా తక్కువ ఉంది, అసలు వెయిటే లేదు చెప్పాలంటే. 1986లో ఈ 10 పైస్తో మన పేరెంట్స్ చింతపండు చాక్లెట్స్ కానీ, తర్వాత మనకి రేగి వడలు, రేగికాయలు, ఇలాంటి స్నాక్స్ అప్పట్లో పేపర్లో పొట్లం కట్టిస్తారు కదా, అవి కొనుక్కునేవాళ్ళు. ఇది చూడాలి 1991 రీసెంట్ 10 పైస్ కాయిన్. 10 పైస్ 1990స్లో కూడా ఉండేది. 1991 లాస్ట్ 10 పైస్ కాయిన్ అదే. దాని తర్వాత ప్రింటింగ్ ఆపేశారు. ఇది 5 పైస్ కాయిన్. మనకు 5 రూపీస్ ఎలాగో సేమ్ 5 రూపీస్ 5 పైస్ అనమాట. అప్పట్లో స్క్వేర్ షేప్లో, రాంబస్ షేప్లో ఉందని చెప్పాలంటే. 5 పైస్ కాయిన్ చాలా లైట్గా ఉంది అసలు. ఇది మేబీ ఏ మెటల్తో చేశారో నాకైతే తెలీదు, మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. 5 పైసల కాయిన్ ఒకటే డిఫరెంట్గా ఉంది, ఉన్న కాయిన్స్లో అన్నీ రౌండ్గా ఉంటే ఇది మాత్రం డిఫరెంట్ షేప్లో ఉంది. సో ఇప్పుడు లాస్ట్ 1 పైస్ కాయిన్, అంటే మనకి 1 రూపీ ఎలాగో 1 పైస్. ఈ 1 పైస్ అనేది మన తాతల కాలంలో వాళ్ళు 1 పైస్ వాడేవాళ్ళు, మనం 1 రూపీ ఎలా వాడేవాళ్ళము, వాళ్ళకి 1 పైస్కి అలాంటి ఫుడ్ ఐటమ్స్ వచ్చేది. 1 పైస్ కాయిన్ ఇండియన్ గవర్నమెంట్వి. ఇవన్నీ చాలా చిన్నగా ఉన్నాయి, చెప్పాలంటే మన వేలంత ఉన్నాయి అంతే, ఒక వేలు సైజులో ఉన్నాయి. ఈ కాయిన్స్ కూడా మేబీ కాపర్, బ్రాస్తో తయారు చేస్తారేమో. 1 పైస్ వరకు అందరికి ఐడియా ఉంటుంది. 1 పైస్ కంటే చిన్న కాయిన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయన్నమాట. 1 క్వార్టర్ అనా అంటే ఒక పైసాకి అంటే చిన్న వాల్యూ అనమాట 1 క్వార్టర్ అనా అనేది. ఒక రూపాయికి 16 అనాలు అనేవాళ్ళు అప్పట్లో. సో 16 అనాలు, ఆ ఒక్క అనాలో కూడా 1 క్వార్టర్ 1/4 అనా ఇది. అంటే ఇలాంటివి 4 కలిపితే ఒక్క అనా అవుతుందన్నమాట. ఈ అనా అనేది మన తాతల కాలంలో వాళ్ళకి బాగా చలామణి అయిన కరెన్సీ అనమాట. 1 క్వార్టర్ అనా. దీని మీద కూడా బ్రిటిష్ వాళ్ళ ఎంపరర్స్, కింగ్స్ ఫొటోసే ఉన్నాయి. సో ఇంకా చిన్నది చూస్తే 1 పీస్. 1 అనా కంటే చిన్నదనమాట. 1 అనాకి 4 పీసెస్ కలిపితే 1 అనా అవుతుంది. సో మన ముత్తాతల టైంలో ఈ 1 పీస్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పటికి మేబీ 1953 అంటే మన తాతలు కూడా ఖచ్చితంగా ఉండే ఉంటారు. సో 1 పీస్ అప్పట్లో ఇలా ఒక గార షేప్లో కూడా ఉన్నాయి, సేమ్ 1 పీస్. ఈ 1 పీస్ అనేది మన ముత్తాతల కాలంలో మనకు 1 రూపీ ఎలాగో వాళ్ళకి 1 పీస్ అనమాట. 1 పీస్ అనేది 1 రూపీతో ఈక్వల్ అప్పట్లో. సో ఇలా కాయిన్ కలెక్షన్ మొత్తంలో నా దగ్గర ఉన్న కాయిన్స్ ఇవి. ఇది 5 అని ఉంది కానీ బట్ ఇది ఏ కంట్రీ కాయిన్ నాకైతే అర్థం కాలేదు, ఇండియాలో కాదు. దీని మీద కూడా డిఫరెంట్ సింబల్స్, మేబీ అరబ్ దేశం కాయిన్స్ అయి ఉండొచ్చు. ఇంకా లాస్ట్లీ వన్ ఆఫ్ ద హైలైట్ ఆఫ్ మై కాయిన్ కలెక్షన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా $1 అంటే $1లో 1/4 డాలర్ కాయిన్ అనమాట. అంటే 25 పైస్ లాగా, మనకి 25 పైస్ ఎలా ఉండేది అలా $1/4 వాళ్ళకి. సో దీని మీద చూస్తే 2015 కాయిన్ ఇది, నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నా అప్పుడు మా డాడీ ఫ్రెండ్ తీసుకొస్తే. ఈ కాయిన్ వచ్చేసి బ్లూ లాడ్జ్ పార్క్వే, నార్త్ కెరోలినా అంట. సో ఇదనమాట మన పాకెట్ మనీ, మన పేరెంట్స్ పాకెట్ మనీ, మన తాతలు ముత్తాతల పాకెట్ మనీ. షేర్ విత్ యువర్ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్.